మైదాం మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ డిక్లరేషన్స్ కానీ 6 గ్యారంటీలు కానీ వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. నేను ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా. నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులు అందరు కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు. సరే, జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాల్లో ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, చక్కగా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, టాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపలికి. లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే, భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు, పార్టీ నాయకులు, మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కువ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలా మంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదా వేయించుకొని మంత్రి పారిపోయింది. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించింది. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు. కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయీస్ అయిపోయారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు. అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వం ఇప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరు ఏం చెప్పి ఓట్లు అడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది.
ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తా ఉన్నాడు మంత్రి వివేక్ గారు. కాతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. అంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందో అర్థమవుతలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ 17వ తేదీ నాడు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దుశ్శాసన పర్వం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఫేర్ గా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఎలక్షన్ జరిగేటట్టుగా వీలైనంత తొందరలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా ప్రజా తీర్పు ప్రకారం అక్కడ మాకు చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చేటట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇన్ని రోజులుగా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు సహకరించినటువంటి వాస్తవాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకొచ్చిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం కానీ మా విషయంలో చేసినటువంటి దుర్మార్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ చేసినటువంటి వాటిని ప్రజల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కి నాకు అండగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు అదేవిధంగా విద్యార్థి విభాగం యువజన విభాగం సోదరులకు మా మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు ముఖ్యంగా మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారు నాకు బెయిల్ రావాలని ఎప్పటికప్పుడు అడ్వకేట్లతో మాట్లాడి అన్ని విషయాలు మానిటర్ చేసిన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నాకు జైలుకి వచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ మొత్తం నీ వెంట ఉంది అధైర్యపడకు గట్టిగా నిలబడని చెప్పి నాకు విశ్వాసాన్ని కల్పించిన నమ్మకాన్ని కల్పించిన మా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నకు మాజీ మంత్రి హరీష్ అన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో నాకు అండగా ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం మా పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా మంచిర్యాల జిల్లా పార్టీ శ్రేణులు కానీ మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక మాజీ మంత్రి గారు మా మాజీ ఎమ్మెల్యే మా పెద్దన్న మళ్ళీ 100% 56,000 మెజార్టీతో హైదరాబాద్ ఎమ్మెల్యే వీళ్ళంతా పూర్తి స్థాయిలో నాకు అండగా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. No!